జూనియర్స్ గ్లోబల్ నేను మీ గణేష్. అందరు ఎలా ఉన్నారు? ఓకే. ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఈఎన్సీ బదిలీ కోసం 50,000 డిమాండ్. కనకరత్నం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఆఫీసర్లు. ఈ స్థాయి అధికారి పట్టబడడం ఇదే తొలిసారి. ఈయన నివాసంలో సోదాలు అనంతరం అరెస్ట్ చేసినట్టేనాను. ఈ మొగోడు పైసలు లేదే పనిచేయడట. ఈ కనకరత్నం ఈయన పెట్టుకున్నదేమో పెద్ద పేరు, ఈయన చేసేదేమో లంగ పనులు. ఇంకా ఈయన పేరు కనకరత్నం అన్నేమో లంగ పనులు. ఈఎన్సీ కనకరత్నం మొదటి నుంచి అంతేనట. రిటైర్డ్ అయినా మరో ఏడాది కొనసాగింపాట. ఇక చూడిగా ఈయన రిటైర్డ్ అయినా కూడా ఈయన పై అధికారికి లంచం ఇచ్చి ఈయన మళ్ళా ఒక సంవత్సరం కొనసాగిండట. ఇక చూడు, ఇక ఉపాధి కలుగు మాట ఏం చెప్తుంది? గీనాసంటి వాళ్ళు రక్తానికి మరిగినాక జాబు నుంచి ఎందుకు పోతారు? ఇక జాబులు ఎవరో అయ్యారు మేము కొట్టుకుంటా అంటే ఇటు రిటైర్డ్ అయినాక కూడా మళ్ళీ పై అధికారికి పైసలు ఇచ్చి జాబు పెట్టుకొని మళ్ళీ లంచాలు ఇంకా పడి తినుకుంటా బతుకుతా అన్నాడు. ఎవరు సొమ్మిదంతా ఈయన చూడు, ఈ దరిద్రం చూడు. ఈయన కింద అధికారి దగ్గరనే ఇట్లా సంధించుకున్నాడు. వీడు నిజంగా వీడు పెండ తింటాడా, గడ్డి తింటాడా, అన్నం తింటాడా కూడా తెలుస్తలేదు. నిజంగా చెప్తున్న ప్రజలారా, ఏ డిపార్ట్మెంట్లోనే కానీ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులకు ప్రభుత్వం కమ్సే కమ్ 20,000 నుంచి 1,50,000 లోపు జీతాలు ఉంటాయి. జిల్లా స్థాయి అధికారులకు, అదేవిధంగా స్టేట్లో పనిచేసే ఎవరైతే ఉంటారో 80,000 నుంచి 1,50,000 పైన ఉంటాయి. ఒక్కొక్కరికి అయితే 2 లక్షల వరకు అయితే ఉంటాయి. కానీ 1,50,000 వస్తా అంటే కూడా వీళ్ళకు మరి లంచం కూడా తీసుకోవాలని ఎట్లా అనిపిస్తుంది? తినేది జాలతలేదా? ప్రభుత్వం ఇచ్చే జీతం జాలతలేదా వీళ్ళకు? అంటే వీళ్ళ కథ ఎట్లున్నది అంటే, అవసరానికి మించిన వస్తువులు కొనుడు, ఈఎంఐలు అవి పెట్టుడు, ఆ జీతాలు మొత్తం ఈఎంఐలు కట్టిన తర్వాత ఇక ప్రజలల్లా ఇట్లా లంచాలకు మరిగి లంచాలు తీసుకొని ప్రజల్ని బంద్ పెట్టడు. ఈ మొగోడు పైసలు లేనిదే పని చేయడాటినా ఫస్ట్ నుంచే అంతేనాటినా, మొదటి నుంచే. ఈ మొక్కను ఫస్ట్ తుడిస్తే ఇంతదాకా వచ్చేదా? అంటే ఈయనను వట్టి వేయడానికి, ఈయన లంచగొండి అని చెప్పడానికి రిటైర్డ్ వచ్చేదాకా టైం పట్టింది. అంటే ఈ ఏసీబీ అధికారులైనా కానీ, సిబిఐ అధికారులైనా కానీ వీరందరూ గింత ఫాస్ట్గా ఉన్నది అన్నట్టు మన తెలంగాణలో. చూస్తే అర్థమవుతలేదా? వీడు పైసలు లేదే పని చేయడు అంటే ఫస్ట్ నుంచే లంచగొండి. అసలు ఫస్టే తుంచి పడేస్తే ఇదంతా బాధ ఉండునా? దీని ప్లేస్లో ఇంకోటి వచ్చు కదా. ఇప్పుడు రిటైర్డ్ అయినా కూడా ఒక 1 year ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ లంచాలు తీసుకుంటాను వీడు. నిజంగా వీడు కారణ జన్ముడు. ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. బదిలీ కోసం ఈడీ నుంచి పంచాయతీరాజ్ ఈఎస్సీ కనకరత్నం 50,000 లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆఫీస్తో పాటు కేవీహెచ్పీలోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఇతన్ని అరెస్ట్ చేసినట్టు ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ గారు వెల్లడించారు. ఇక చూడే కథ, ఈయన కథ చూడవయ్యా. ఇక ఇండ్లలో సోదాలు చేస్తారట. మరి ఇండ్లలో పోతే ఎన్ని కోట్లు వెళ్తాయో, ఎన్ని డాక్యుమెంట్ వెళ్తాయో, ఎన్ని అక్రమాస్తులు వెళ్తాయో ఇక మరి అది కూడా చూడాలి ఒకసారి. గసంటి అధ్వానము తయారైంది మన తెలంగాణలో. చూడు ఎట్లా కూర్చున్నాడు, చూడగా బుడ్డకప్ప లెక్క. బదిలీ కోసం ఈడీ వద్ద నుంచి 50,000 లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ ఈఎన్సీ కనకరత్నం బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుపడ్డారు. ఏసీబీ డిఎస్పీ శ్రీధర్రావు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు నుంచి వికారాబాద్కు ట్రాన్స్ఫర్ కోసం డిఈ నుంచి కనకరత్నం 50,000 డిమాండ్ చేశాడట. తోటి అధికారే, ఆయన కింద ఉన్న అధికారిని ట్రాన్స్ఫర్ చేయడానికి 50,000 లంచం తీసుకున్నాడు వీడు పాల్తుగాడు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో కేవీహెచ్పీ కాలనీలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆయన తర్వాత ఈఎన్సీ కనకరత్నంను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ శ్రీధర్ వెల్లడించారట. ఇక ఈయన చూడు పైసలు లేదే పని చేయడట. అబ్బా ఈ కథ చూడ. ఈయన పంచాయతీరాజ్ ఇంజనీర్గా ఇన్ చీఫ్ కనకరత్నం ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. ఈ శాఖలో ఈఎన్సీ స్థాయి అధికారి రెడ్ హ్యాండెడ్గా దొరకడం అంటే ఇదే తొలిసారట. ఇంజనీర్లు చెప్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరకడం ఇదే తొలిసారని ఇంజనీర్లు చెప్తున్నారు. కనకరత్నం వాస్తవానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. తెలంగాణలో చదువుకున్నందున రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఆల్అవుట్ అయ్యారని, ఆయన గతంలో నాబార్డు సిఈగా, అంతకుముందు సిద్దిపేట, సిరిసిల్ల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్వీస్ మొదట్లో అచ్చంపేటలో పనిచేశారు. కనకరత్నం బదిలీ పదోన్నతుల బేరం పెట్టాడనే పిఆర్ ఇంజనీరింగ్ విభాగంలో వారందరికీ తెలిసిన విషయమని టాక్. అయినా ఒక టార్గెట్ పెట్టుకొని మరి ఈఎన్సీగా వచ్చారని చర్చించుకున్నారు. అంటే చూడిగా ఈ మొగడు
బదిలీల కోసం మంచిగా అక్కడ ముడుపులు ఇచ్చుకుంటా మెల్లగా ఈ డిపార్ట్మెంట్కి వచ్చిందట. ఇక ఇంట్లోకి అత్తే కొంచెం పైసలు ఎక్కువ దొరుకుతాయి అంతేనా. పంచాయతీరాజ్ సంబంధించిన వ్యవస్థ కదా, ఇక లంచాలు గట్టిగానే దొరుకుతాయి ఇంట్లో పోతే అని చెప్పి మెల్లగా వానికి వీనికి ఉండదు రెందో అమ్మి మెల్లగా లంచాలు ఇచ్చి డిపార్ట్మెంట్కి వచ్చిండు. ఇక ఇంట్లోకి వచ్చి మొత్తానికి ఇక లంచాలకు ఎగబడ్డాడు. లంచాలు ఎగబడి ఇక అందిన కాడికి కూర్చుకున్నాడు. ఇక చూడు ఈయన కదా. ఏసీబీ వాళ్ళలో పెద్ద చేపలట. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక ఏసీబీ అవినీతి అధికారుల భరతం పడుతున్నది. ముఖ్యంగా పెద్ద స్థాయి ఆఫీసర్లను వల పన్ని పండుకుంటున్నది. ఇప్పటివరకే నీటిపారుదల శాఖలో 2 ఈఎన్సీలు, మున్సిపల్లో కార్యదర్శి స్థాయి అధికారి బాలకృష్ణ పిఆర్లో ఈఎన్సీ కనకరత్నంను పట్టుకున్నది. గతంలో చిన్న స్థాయి ఉద్యోగులను పట్టుకునేవారని, కానీ ఇప్పుడు అవినీతి ద్వారా అసలు సంపాదనే పెద్ద స్థాయి అధికారులను పట్టుకోవడంపై హర్షం వ్యక్తమవుతున్నది. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది అధికారులు పట్టుబడతారనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతున్నది. ఒకటి ప్రజలారా, ఇలా పట్టుబడ్డానికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి, ఇలా లంచం తీసుకుంటూ పట్టుబడ్డానికి ఏ శిక్ష అయితే బెటరు మీరు కామెంట్ రూపంలో పెట్టరు. నేనైతే చెప్తున్నా అంటే ఉరి శిక్ష. ప్రజా సొమ్మును లంచం రూపంలో తీసుకొని భవనాలు ఫ్లాట్లు కొనుక్కుంటూ ప్రభుత్వ జీతాన్ని కూడా దొంగ లెక్క తీసుకుంటూ లంచాలను ఏవాడు తీసుకుంటున్న అధికారిని ఉరిశిక్ష చేయాలని చెప్పి నేను అంటున్నా. మరి మీరేమంటారు ఒక్కసారి కామెంట్లో పెట్టుర్రి. ఈయన కూడా ఏం చేయాలో ఒకసారి చెప్పుర్రి. ఈ పందికొక్కరు ఏం చేయాలో చెప్పుర్రి. ఇడు పెద్ద పందికొక్కి ఇది. ఇక ఈ 50,000 లంచాలు ఇంకెన్ని తీసుకున్నాడు, ఇట్లుండి ఎంతమంది దగ్గర ఎంత పొట్ట కొట్టి తీసుకున్నాడు.